హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే ఇప్పుడు కొంచెం లైన్‌లోకి అయితే వస్తున్నామండి. ఎందుకంటే మా నాన్నగారికి కొంచెం పర్లేదండి ఇప్పుడు. ఆపరేషన్ అయితే చేసి కొంచెం లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తీసేసారన్నమాట. ఇప్పుడైతే చెయ్యి అయితే పర్లేదు. అయినా సరే టెన్షన్ అయితే అలాగా ఉందండి. ఇంకైతే ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను పెసరట్లు అయితే వేసాను. మార్నింగ్ పొద్దున్నప్పుడు. ఇంకా ఈయనకి ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలండి. దానికోసం అయితే నేను కోకోనట్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇది కూడా నేను ముందు ఒకసారి చేశాను కానీ ఇది సెకండ్ టైం అండి చేయటం. అది కూడా ప్లెయిన్గా మాట ఏమీ లేకుండా, ఎటువంటి వెజిటేబుల్స్ లేకుండా కోకోనట్ రైస్ చేసి అందులో ఆలు దహి కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా చూపిస్తాను అన్నమాట. నేనైతే పెసరట్లు అయితే వేసేసి అందులో కొబ్బరికాయని ఏరుశనగుళ్ళు చట్నీ అయితే చేసేసానండి. ఇదైతే ఈయనకైతే ఇచ్చేసి కోకోనట్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదండి. అందుకని కొబ్బరి పాలు కోసం కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకుని పాలు అయితే రెడీ చేసుకోవాలి కదండి, కొబ్బరి పాలు. దాంతో అయితే రైస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసి ఇలాగా చిల్లులు నెట్టది ఉంటుంది కదండి చున్నీ, దాంతో అయితే గట్టిగా పిండి వేయాలండి. పాలన్నీ వచ్చేలాగా అన్నమాట. అలాగా 2-3 సార్లు అయితే చేయాలి. అప్పుడైతే ఎక్కువ వస్తాయన్నమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా చిక్కగా వస్తాయి, తర్వాత కొంచెం పలుచగా వస్తాయన్నమాట. కానీ కొబ్బరి పాలతో రైస్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి కొబ్బరి పాలతో రైస్ చేయటం. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. కానీ అక్కడ హాస్పిటల్లో అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నాం, మేము ఇక్కడ ఇంటికాడ ఎలాగా హ్యాపీగా ఉండగలుగుతామండి. నాకు మటుకి అదే టెన్షన్ ఉంటుందండి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియోస్ కూడా ఏమీ తీయలేదండి. అంతకుముందు తీసిన వీడియోస్ అండి ఇవి. ఎందుకంటే ఓ పక్కన ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయో నాకు అసలు. చాలా అంటే రోజుకి 10,000 12,000 ఓన్లీ మెడిసిన్గా అయ్యాయండి. ఇంకా బిల్లు ఎంత వేస్తారో అని టెన్షన్గా ఉందన్నమాట. అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఎంత వేసారో బిల్లు. ఇంకా అయితే తెలియదు నాకు కూడాని. ఈరోజైతే డిశ్చార్జ్ ఇస్తారని చెప్పారన్నమాట. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా బిల్లు అయితే వేయలేదు. బిల్లు ఎంత ఇస్తారనో అదొక టెన్షన్ అనమాట. రోజుకి 10,000 12,000 ఓన్లీ మెడిసిన్గా అయ్యండి. మెడిసిన్ అంటే టాబ్లెట్లు కూడా కాదండి, ఇంజక్షన్లు ఇంకా సిలిండర్లు అంటండి. దానికి ఎక్కువ ఖర్చు అయితే అయ్యిందన్నమాట. ఇంకా ఏం చేస్తామండి, మనుషుల కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మనుషులు బాగుంటే ఈరోజు కాకపోతే డబ్బులు రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ మేమేం తప్పు పని చేసామంటే మేము ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోలేదన్నమాట. చెల్లి సాఫ్ట్వేర్ అని చెప్పాను కదండి, దాని ఆఫీస్ నుంచి అయితే కొన్ని బిల్స్ పెట్టుకుంటే అమౌంట్ అయితే వస్తుంది. కానీ ఎంత % వస్తుందో చెప్పలేమండి. ఎందుకంటే గవర్నమెంటే కాదు కదండి, ప్రైవేటే కదా. వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదండి. ఇంకా అది జాబ్ కాబట్టి కొంచెం బిల్స్ పెట్టుకుంటే అమౌంట్ అయితే వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీరు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తాయి డబ్బులు అంటారు కదండి, అదంతా నిజంగా నేను అనుకున్నాను వస్తాయేమో నిజంగా. గవర్నమెంట్ అంటారు కదా, ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అయినా ఇంకా ఆయుష్మాన్ కార్డు ద్వారా ఫ్రీగా అవుతుంది అని చెప్తారు కదండి. నిజం కాదండి, నిజంగా అన్నిట్లకైతే ఉండదు, కొన్నిట్లకైతే ఉంటుందేమో కానీ అన్నిట్లకైతే ఉండదు. అందుకని అందరూ కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, LIC ఒకటి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండవలసినవి అండి. మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏమీ కాదండి. ఓన్లీ బంగారం మనం స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఈ 2 మటుకి కంపల్సరీ తీసుకుంటే మనకి మన చేతుల్లో డబ్బులు లేనప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుందండి. అది కూడా ఏజ్ని బట్టి అయితే ఉంటుందంటండి. అది కూడా నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా అనేసి. మా ఇంట్లో కూడా ఎవరికి లేదండి, తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా అంతవరకు రైటేనండి. చాలా మటుకి చెయ్యి తీసేయాలన్నారు కానీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇప్పుడైతే దేవుడి దయ వల్ల అది కూడా మాకు కొంచెం దేవుడు కొంచెం మంచిగా చేశాడండి. అంత సీరియస్గా ఉన్న మనిషిని కొంచెం నార్మల్గా తీసుకొచ్చారన్నమాట. అది కూడా కొన్ని హాస్పిటల్లో అయితే 5 lakhs 6 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు. నర్సాపురాన్ని అయితే ఇక్కడైతే కొంచెం తక్కువలోనే, ఇది కూడా పెద్ద హాస్పిటలే కానీ వీళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి. ఆ డాక్టర్ ఎవరో కానీ చాలా భయపెట్టేశాడు ఫస్ట్లో అయితేనే.
ఇప్పుడైతే నాన్నగారికి బాగానే ఉందండి. ఇక డిశ్చార్జ్ అయితే ఇచ్చేస్తారన్నమాట. అదే దానికోసమని వెయిట్ చేస్తుంది అమ్మ అయితేని ఈరోజు. ఇంకా నేను కోకోనట్ రైస్ అయితే చేస్తాను కదండి, ఇది బంగాళదుంప కర్రీ కోసం అయితే నేను పెరుగులో ఉప్పు, కారం, పసుపు ఇంకా మసాలాలు అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. దహి ఆలు కర్రీ అనేసి ఎక్కువ మన సైడ్ కాదు కానివ్వండి, ఇలాగ యూపీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఎక్కువ యూపీ వాళ్ళ నుంచి నేర్చుకున్నాను అనమాట నేను ఈ డిష్ అయితేని. చాలా రీల్స్ అయితే బాగా ఎక్కువ చూసానండి, నాకు నచ్చింది అన్నమాట. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైస్లోకి అయితే నేను ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. దీనికి బాక్స్లోకి దీనికోసం ముందుగా ఆయిల్ అయితే వేసేసి అందులో బంగాళదుంప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే బాగా ఎక్కువ ఏ పక్కలొద్దండి, ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. దాని తర్వాత మసాలాలు అవి వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గాక మనం కలిపెట్టుకున్న పెరుగు వేసేసుకుని ఇంకా ఆలు ముక్కలు వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు, ఫాస్ట్గా అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా నాన్నగారి కోసం చెప్పాను కదండి, అస్సలు మాట్లాడలేకపోతున్నారండి. మందులు పవర్ ఎక్కువైపోయి పెదాలు కూడా విడిపోయి ఏమీ సరిగ్గా తినలేకపోతున్నారు అన్నమాట. డాక్టర్లు అయితే ఎక్కువ కోడిగుడ్లు, పాలు, మాంసం అండి, ఎడ్ మాంసం ఎక్కువ పెట్టమంటున్నారు అన్నమాట. ఎందుకంటే కండ అయితే తీశారు కదండి, ఆ కండ అంతా పోటాకి టైం పడుతుంది కదా, అందుకనేసి చాలా అంటే చాలా ఎక్కువ బాధపడుతున్నారు అన్నమాట. నాన్నగారు ఫోన్ చేసినప్పుడల్లా అవి బాబోయ్ రోజు కట్టు కడతారు కదండి, కట్టుతాకి మనకి ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్ అయితేనే కడతారంటే ఇంకెవరైతే చెయ్యరంటండి. ఆ డాక్టర్ అయితే ఆపరేషన్ చేసిన డాక్టరే చేయాలంటండి, అది కూడా చూస్తారంటండి. కట్టిప్పినప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసి ఆ తర్వాత నర్సులు అయితే కడతారనుకుంటా. డాక్టర్ అయితే రోజు కంపల్సరీ చెక్ చేస్తారంటండి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎలా అవుతుంది, మనం ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయని చూసుకుంటూ ఉంటారంటండి. ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా రోజు బ్లడ్ టెస్ట్లు, ఇంకా కిడ్నీ టెస్ట్లు మనం వచ్చిన పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికీ ఎలా ఉంది, ఇంకా వెళ్ళినప్పటికీ ఎలా ఉందని అన్నీ చెక్ అయితే చేసుకుంటున్నారంటండి రోజుని. ఇంకా అయితే డాక్టర్ వచ్చినప్పుడల్లా ఎక్కువ గుడ్లు, పాలు, మాంసం ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే బయటికి అయితే రాసిచ్చారంటండి. అది అయితే రోజు పాలు వేసి కలపమని చెప్పారన్నమాట. చెల్లి అయితే మొన్న వెళ్ళిపోయిందండి, దానికి సాటర్డే సండే సెలవు ఉంటుంది కదా, ఫ్రైడే నైట్ అయితే బయలుదేరి వచ్చింది కానీ 3 days అయితే ఉండేసి ఇంకెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఆఫీస్లో ఎక్కువ సెలవులు ఇవ్వట్లేదండి, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ అర్జెంట్ అంటండి, అందుకని అది అయితే వెళ్ళిపోయింది అన్నమాట. అమ్మ ఒక్కతే ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్లో. అయితే మా అన్నయ్య వాళ్ళు దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళైతే క్యారేజ్ అయితే ఏ రోజుకు ఆ రోజు ఏ పూటకా పూట తెచ్చిస్తున్నారు అన్నమాట. అమ్మలకి ఎటువంటి టెన్షన్ లేదు, హాస్పిటల్లో ఉన్నారని కానీ ఎటువంటి టెన్షన్ అయితే లేదండి, అన్నీ దగ్గరకు వస్తున్నాయి అన్నమాట. ఏదేంటంటే మా నాన్నగారు చాలా అయితే బాధపడుతున్నారు, చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చేస్తుందంటండి. అదొకటి తప్పించి మిగతా అన్నీ పర్లేదండి, దేవుడి దయ వల్ల. అంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ముందు మన హెల్త్ చూసుకోవాలండి, అందుకోసమే మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్నమాట. ఎప్పుడైనా చిన్న గాయం తగిలిందనుకో, షుగర్ ఉన్న వాళ్ళు అయితే అస్సలు అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలండి. తర్వాత ఇలాగే ప్రాబ్లం అయితే అవుతుంది. మేమైతే ఎప్పుడు ఇలా అనుకోలేదండి, మా నాన్నగారికి చాలాసార్లు దెబ్బలు తగిలినాయి కానీ ఇలాగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఎందుకంటే దీనికంటే పెద్దగా తగిలినప్పుడే ఏం అవ్వలేదండి, కానీ ఇప్పుడైతే అలాగే అయిందన్నమాట. అది కూడా మేము ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమీ ఉండదు కదండి. ఇంకైతే మా వారికి అయితే నేను ఉసిరికాయని పసుపు కొమ్ముతో అయితే జ్యూస్ చేస్తాను అనమాట. అది ఇప్పుడు చూపించాను కదండి, అది రోజు కంపల్సరీ ఇస్తానండి ఈయనకి. ఎందుకంటే ఉసిరికాయ సీజన్ అయ్యేదాకా నేను ఉసిరికాయ అయితే కంపల్సరీ వాడతాను, ఎందుకంటే హెల్త్కి మంచిది కదండి, అందుకోసం అన్నమాట. ఇంకా ఉల్లిపాయల మగ్గాకైతే పెరుగుతో కలిపాను కదండి, పెరుగు అయితే వేసేసుకున్నాక ఇప్పుడు బంగాళదుంపలు వేపు పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుని లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ బంగాళదుంప ముక్కలోకి వెళ్ళాలి కదండి, అప్పుడే టేస్ట్ అయితే వస్తుంది కదా. కొంచెం వాటర్ అయితే వేసేసి
కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం అన్నీ వేసేసుకున్నాం అన్నమాట. ఈయనకి అందులోకి ఎక్కువ స్పైసీ అయితే ఇష్టం ఉండదు. ఈయన అన్నీ ఉప్పు, కారం, మసాలా అన్నీ తక్కువే తింటారండి. అందుకోసం ఈయనకి అన్నీ తక్కువ వేసి ఉంటుంది. నేనైతే ఎక్కువ తింటాను కానీ మా ఇంట్లో అందరూ తక్కువే తింటారండి కారం. నాకు కారం, మసాలా నాకు మాత్రమే ఎక్కువ ఉండాలండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తినరు అన్నమాట. అయినా ఇది నా కోసం చేసుకోవట్లేదు కదండి, ఈయన బాక్స్లోకి అయితే చేస్తున్నాను అనమాట. నా కోసం నేను చేసుకునేవి అయితే చాలా ఎక్కువ కారం వేసుకుని స్పైసీగా చేసుకుంటానండి. నాకు అలాగే నచ్చుతుంది అన్నమాట. ఇంకైతే ఈ అయితే దగ్గరకు వచ్చేసినాయి, రెడీ అయిపోయింది అన్నమాట. కట్టేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకుంటానండి. ఆడవాళ్ళు అయితే ఇదే టెన్షన్ కదండి, ఈ పూట ఏం కూర వండాలి, ఈ పూట ఏం కూర వండాలి అని. అసలు వెజిటేబుల్లో అయితే ఇంకానండి తలపొట వచ్చేస్తుంది. ఏమి వెతుక్కుంటామండి, ప్రతి పూట కూరలో ఏం వండాలి అని ఆలోచిస్తూనే సరిపోతుంది అన్నమాట. ఈరోజు అయితే నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఏరుశనగుళ్ళు, ఎల్లుల్లిపాయ, కొబ్బరికాయ, ధనియాలు, జీలకర్ర అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఏరుశనగుళ్ళు, కొబ్బరికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను కదా, అందులో ఉప్పు, కారం, పసుపుని ఇంకా లైట్గా చింతపండు అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. లైట్గా అది కూడా ఒక చీమంత మాట, ఎక్కువ అయితే వేయట్లేదు. వేసేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే అప్పుడు అది కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా అయితే పెట్టుకోవాలన్నమాట. నాకు స్పైసీ ఇష్టం కదా, 4 మధ్యలో పచ్చిమిరపకాయలు అయితే నేను వేపుకుంటున్నాను నంచుకొని తింటాకైతేనే. ఇవి వేపేసుకుని ఇందులోనే, లేకపోతే ఇప్పుడు కూర వండే ముందే వేపేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మూగడెట్టుకొని వేపుకోవాలి అనేసి కష్టం అనేసి నేను కూర పొయ్యి మీద వేసే ముందే వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మధ్యలో పచ్చిమిరపకాయలు నాకే కాదండి, మా పిల్లలిద్దరు కూడా ఇష్టమే. కానీ మా శృతి ఎక్కువ తింటే దానికి పొట్టలో నొప్పి వస్తుంది అంటదన్నమాట, కారం కారం అని. అయినా సరే తింటారు వాళ్ళు. మా చిన్నది ఇది వరకు తినేది కాదు కానీ అది కూడా ఈ మధ్యన అయితే మొదలెట్టింది. ఇందులో అయితే ఇప్పుడు ఎండుమిరపకాయ, జీలకర్ర వేసుకోవచ్చండి కొంచెం. ఇందులో కరివేపాకు వేసుకుని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ఏ వెజిటేబుల్ అయినా వండివ్వండి, అందులో ఏరుశనగుళ్ళు, కొబ్బరికాయ వేస్తే దాని టేస్ట్ అయితే డబల్ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. గ్రేవీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. మన సైడ్ అయితే అస్సలు వండుకోరు కానీ చాలా చోట్ల తిన్నాను ఇక్కడైతే. ఇక్కడ వాళ్ళు అయితే ఎండు కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తారండి. నేనైతే ఎండు కొబ్బరి, నాకైతే కొబ్బరి నూనె వాసన అయితే వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను ఎండు కొబ్బరి వేయను, పచ్చి కొబ్బరి వేస్తాను. నాకు పచ్చి కొబ్బరి ముక్కలు తినడం కూడా చాలా ఇష్టం అండి. ఇంకా మా చిన్నమ్మాయికి అయితే కొబ్బరి బండల్లో ఉంటుంది కదండి, కొబ్బరి అది మలాయ్ అంటారన్నమాట. అది కూడా ఇచ్చుకుంటాను ఎప్పుడైనా, దానికి చాలా ఇష్టం అంట. కొబ్బరికాయ అనేది చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి, ఎటువంటి వెజిటేబుల్ కర్రీస్కి. మళ్ళీ నాన్ వెజ్లోకి బాగోదు, ఓన్లీ వెజ్ కర్రీలోకి అయితే ఈ గ్రేవీ ఎందులోకైనా సూట్ అయిపోద్దండి. ఇప్పుడైతే బాగా ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ నూనె అయితే పక్క నుంచి వచ్చేస్తుంది చూసారా, ఆల్రెడీ వేగిపోయినాయి అన్నమాట. ఇందులో వంకాయ ముక్కలు అయితే వేసేసుకుని లైట్గా అయితే వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ముక్కలకి లాక్కోవాలంటే కొంచెం ఉడకాలి కదండి, అప్పుడైతేనే దాని లోపలికంటే లాక్కుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ వాటర్ కాదు, కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఎటువంటి పప్పుల్లోకైనా ఇంకా ఎందులోకైనా సూట్ అయిపోద్దండి. ఇప్పుడు నేను మిక్సీ గిన్నె కడుక్కొని అందులో అదే వాటర్ వేస్తాను, ఇంకా వేరేగా ఏమీ యాడ్ చేయలేదు అన్నమాట. ఇది లైట్గా ఇప్పుడు బాయిల్ ఇస్తానండి. ఈ లోపైతే వంకాయ ములక్కాడ కర్రీ కూడా చేస్తున్నానండి. ఎందుకంటే నేను పొద్దున్నే పప్పు వండానమాట, ఇంకా ఈ పూట కూడా పప్పు ఏమి వండుతామనేసి ములక్కాడలు అయితే ఉన్నాయి ఇంట్లోని, ములక్కాడ కర్రీ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఇదైతే ఎర్రగా ఎగిపోయిందండి, చూసారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి వంకాయ ఫ్రై ఇలాగైతేనే. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ములక్కాడ పులుసు అయితే పెట్టాను, అది కూడా ఎక్కువ
టమాటా ఇంకా వంకాయ ములక్కాడ 3 కలిపి అయితే పులుసు పెట్టాను. కొంచెం చింతపండు వేసి కారం తక్కువ వేసి పిల్లల కోసం అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. నంచుకుంటాకైనా మనకి వంకాయ ఫ్రై ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.